బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నడుచుకోలేదు అని ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అంటూ కూడా సుప్రీం సీరియస్ అయింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం అయితే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు హాట్ టాపిక్ గా మారిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. మరో మూడు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీన్ని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో తాజాగా స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనర్హత పిటిషన్ విచారణలో జాప్యంపై సమాధానం ఇవ్వాలి అని నోటీసుల్లో పేర్కొంది. ఇక తదుపరి విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికైతే ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, ఎటూ తేల్చట్లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి విషయాల్లో కూడా సుప్రీం జోక్యం అవసరమా అంటూ కూడా ప్రశ్నించింది. మొత్తానికైతే స్పీకర్ కోర్టు ధిక్కరణ చేశారు అంటూ కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.